మండల కేంద్రమైన నకిరికలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛ సంక్రాంతి గ్రామ సభతో పాటు వికసిత్ భారత్ రోజ్గారీ అజీవికా మిషన్ గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ కాసయ్య సభలో మాట్లాడుతూ స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమం కింద ప్రతి గ్రామ పంచాయతీలో జనవరి 10వ తేదీ వరకు శుభ్రతా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అలాగే విబిజిఆర్ఏఎం ద్వారా ఉపాధి హామీ పథకంలో పని దినాలను 100 రోజుల నుండి 125 రోజుల వరకు పెంచినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి ఉపాధి అవకాశాల పెంపుపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. మన ఆంధ్రప్రదేశ్ మిగతా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. అందులో భాగంగా మనకి మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వారు సీరియస్గా తీసుకొని అన్ని చోట్ల ఈరోజు ప్రత్యేకమైనటువంటి గ్రామ సభలు జరపాలనేటువంటి ఉద్దేశమేనా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారు సీరియస్గా తీసుకున్న విషయమేనా మనం ఈరోజు గ్రామ సభ జరుగుతూ ఉన్నాం. అందులో భాగంగా మనకి ప్రత్యేకమైన గ్రామ సభల్లో పారిశుద్ధ్యం సంబంధించినటువంటి అంశం. ఈ పారిశుద్ధ్యం అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛ సంక్రాంతి ఎంటీఎన్ఆర్ఈఎస్ పేరు మార్పు చేసి దాని యొక్క ఉపయోగాలను పెంచి వికసిత్ భారత్ రామ్జీగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించింది ఒక చట్టం చేసింది కాబట్టి దాని మీద అవగాహన కల్పించడం ఈరోజు గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి ఇప్పుడు ఇంటి పన్నుల సీజన్ వచ్చిందండి. దయచేసి గ్రామ పెద్దలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే మీ యొక్క ఇంటి పన్నును మీరు కట్టి అదేవిధంగా మీ తోటి వారికి కూడా ఇంటి పన్ను చెల్లించి కొంచెం మనకి, ఎందుకంటే మనకున్న నకిరికల్ మేజర్ పంచాయతీ అని మాటే కానీ మనకున్న ఆదాయ వనరులు కేవలం ఇంటి పన్ను మాత్రమేనండి. మనం ఇంటి పన్ను మీద వచ్చే డబ్బులతోనే మనం వీధి దీపాలు వెలిగించాలన్నా లేకపోతే ఏమైనా శానిటేషన్ కార్యక్రమాలు చేయాలన్నా కానీ ఏమైనా గ్రామ పంచాయతీకి అవసరమైన పనులు చేయాలన్నా కానీ కేవలం ఇంటి పన్నుల మీద ఆధారపడి ఉంది. కాబట్టి దయచేసి గ్రామ పెద్దలందరూ కూడా మీ యొక్క ఇండ్లకి సంబంధించిన ఇంటి పనులు చెల్లించి అదేవిధంగా మీ తోటి వారికి కూడా తెలియజేసి ఇంటి పనులు 100% అయ్యేటట్లుగా సహకరించాలని మనం చేసుకుంటాం. ప్రతి ఇంటి వాళ్ళు కూడా మనం స్వచ్ఛగ్రామం చేయాలి అంటే రోడ్డు మీద కూడా రోడ్డు మీదకి విడిచి కుప్పలు తయారు చేస్తున్నారు. వాస్తవంగా మనం వెళ్తూ ఉంటాం, చూస్తున్నాం. ప్రతి బజార్లో కూడా రోడ్డు మీద కూడుస్తున్నారు. అట్లా కాకుండా ఆ రోడ్డు మీద కూర్చున్నది కుప్పలు వేసినంత వల్ల ఏమవుతుందంటే బళ్ళు వచ్చినప్పుడు పోయేవాళ్ళు మళ్ళీ వాళ్ళ ముందుకే వస్తున్నాయి.